వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వివి జి రామ్జీకి సవరణలు రావచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ వెల్లడి. భారత్తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత. యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయన్. ఈ ఏడాది గగన్యాన్ G1 ప్రయోగం. షార్ట్ డైరెక్టర్ ES పద్మకుమార్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ చట్టానికి సవరణలు చేస్తుందని ఆశిస్తున్నామని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా సమగ్ర రూపం తీసుకోలేదని భావిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన ఈ చట్టంపై అధికారిక పక్ష నేతల్లోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. విబి జి రామ్జీ చట్టంలో తెచ్చిన కొన్ని మార్పులు చింతాజనకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నిధులు, విధానాలు, ఇతర అంశాల పరంగా కేంద్రం తన పాత్రను తగ్గించుకోవడం సరికాదని చెప్పారు. కేంద్రం నిధుల తగ్గింపు వల్ల పేద రాష్ట్రాలు ఈ పథకానికి చేసే వ్యయం తగ్గుతుందని, దీంతో పేదరికాన్ని తగ్గించాలే లక్ష్యం నెరవేరదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2026 ప్లీనరీలో భాగంగా అభిజిత్ బెనర్జీ రచించిన చౌక్ ఆన్ ఫుడ్ ఎకనామిక్స్ అండ్ సొసైటీ పుస్తకంపై జరిగిన చర్చలో HLF డైరెక్టర్ బి కిన్నెరమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయన్ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె తన మనసులోని మాటను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం తన జీవితంలో లభించిన పెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు. భారతదేశ విజయ ప్రస్థానంలో ప్రపంచానికి శాంతి, సౌభాగ్యాలు, సుస్థిరత లభిస్తాయని వ్యాఖ్యానించారు. అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. ఉర్సులాతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. తొలుత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో కలిసి ఉర్సులా, ఆంటోనియో కోస్టా ప్రెసిడెంట్ గార్డ్ నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక బగ్గీలో కర్తవ్య పథ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతితో పాటు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం ప్రముఖులు పరేడ్ను వీక్షించారు. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయని షార్ట్ డైరెక్టర్ ES పద్మకుమార్ తెలిపారు. గగన్యాన్ G1 ప్రయోగం ఈ ఏడాదే ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది తొలుత మానవరహితంగా గగన్యాన్ G1, గగన్యాన్ G2, గగన్యాన్ G3 ప్రయోగాలు చేపడతామన్నారు. ప్రతి మనిషి రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ బాధ్యతలను విస్మరిస్తున్నారని, బాధ్యతలు నిర్వర్తించే స్పృహ మనిషి కోల్పోతున్నాడని క్రిసెంట్ ఫార్మా కంపెనీ అధినేత, తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ షేక్ జానిమియా అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ గ్రామర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిసెంట్ ఫార్మసీ కంపెనీ అధినేత, కళాశాల చైర్మన్ షేక్ జానిమియా, వైస్ చైర్మన్ పస్తువర్తి చందర్రావు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామర్ స్కూల్ నుంచి కల్లూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ వరకు 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ జానిమియా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కని భాష, కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ కాన్ఫిడెన్స్ విద్యార్థులకు అందించి పట్టణ ప్రాంత విద్యార్థులతో ధీటుగా పోటీలలో ఎదుర్కొనే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గ్రామర్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా పాఠశాలలో ఇప్పటికే డెమోసిస్, NIT, IIIT ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన స్థితిలో విద్యార్థులు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ చైర్మన్ కేశవరావు, కరెస్పాండెంట్ రంజిత్ రెడ్డి, EC మెంబర్ అయూబ్, ప్రిన్సిపల్ షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. తెలంగాణ గ్రామీణ అన్ని ప్రోగ్రామ్ చాలా బాగుంది. పట్టణ ప్రాంత విద్యార్థులతో కంపీట్ చేసేటప్పుడు వాళ్ళతోటి వీళ్ళు పోటీ పడలేకపోతున్నారు.
నేను వ్యక్తిగతంగా చూశాను. నేను ఎంతో కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేశాను. చేసిన వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే, గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ప్రాంతం వచ్చే విద్యార్థుల్లో సబ్జెక్ట్ ఉంటుంది. 80%, 90% సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ వరకు మాట్లాడితే చక్కగా మాట్లాడుతున్నారు. కానీ జనరల్ కమ్యూనికేషన్ చేయాలంటే, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే, ఒక విషయం గురించి చెప్పాలి అంటే వాళ్ళు మాట్లాడలేకపోతే లాంగ్వేజ్ లేదు, వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు, కమ్యూనికేషన్ వాళ్ళు చెప్పగలిగే నాలెడ్జ్ కూడా సబ్జెక్ట్ కూడా వాళ్ళ దగ్గర చెప్పలేకపోతున్నారు. అంటే సబ్జెక్ట్ మనకి ఎంత వచ్చింది అనేది దానికన్నా వచ్చిన సబ్జెక్ట్ని మనం ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలిగాము అనేది చాలా ముఖ్యం. ఈ పట్టణ ప్రాంతం విద్యార్థులకి ఏంటంటే ఇంగ్లీష్ మొదటి నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారు. ఇంగ్లీష్లో చక్కగా వాళ్ళకి వచ్చింది ఎంత వచ్చిందో దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. అక్కడ ఈ విద్యార్థుల మీద వాళ్ళు స్కోర్ చేస్తున్నారు. ఉద్యోగాలు వచ్చి వాళ్ళు వెనుకబడిపోతున్నారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఈ ప్రాంతం మనిషిగా ఇక్కడ కల్లూరులో పుట్టి పెరిగిన వాడిగా నాకు అనిపించింది, మన ఊళ్ళో నా వంతు కృషిగా ఒక చక్కటి మంచి స్కూల్ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల విద్యార్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ తర్వాత దానికన్నా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక డిబేట్ కాంపిటీషన్ కూర్చున్నా, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ చేయాలన్నా, నలుగురితో పబ్లిక్గా మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, వీటికి కావాల్సిన సబ్జెక్ట్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఈ మూడు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోటి మా మిత్రులతోటి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. రాజ్యాంగం అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే హక్కులు, రాజ్యాంగ హక్కులే. బాధ్యతల గురించి ఎవరు ఆలోచించరు, ఎంతమంది ఆలోచిస్తున్నాం? మన రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతున్నాం తప్ప రాజ్యాంగం నాకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి, నా బాధ్యతలు ఏంటి అనేది ఎంతమంది తీసుకుంటున్నాం? అది చాలా. ప్రజల కోసం కష్టపడుతున్న ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో 2 కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్ కు, 2 కోట్లతో చేపట్టనున్న కూడళ్లు అభివృద్ధి పనులకు, 11 కోట్లతో నిర్మించనున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూపాలపల్లి శాసనసభ్యులకు గంట సత్యనారాయణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలో తరతరాలుగా భూమి సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదలకు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. రేగుండ, మొగలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, భూపాలపల్లికి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. అవసరం ఉన్న కాడ రోడ్లు ఇది 2 లక్షలది, మన అదే 2 కోట్లది అలాగే గౌరవనీయులు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు, అదనపు కలెక్టర్ గారు, లోకల్ బాడీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవ పెద్దలు శ్రీ కోట జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవం మనమందరం జరుపుకుంటున్నామని, ఇలాంటి గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన రాజ్యాంగమని, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని, అట్టి చట్టాలన్నిటినీ కూడా ప్రజలు పాటించవలసిన అవసరం ఉందన్నారు. ధన్యవాదాలు. మన పెద్దలు, పూర్వీకులు ఎంతో శ్రమపడి కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులకు మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం అందరం నడుచుకుంటున్నాం. అందరం ప్రతి ఒక్కరు నడవాల్సిందే, అది మనం నడుస్తున్నాం కూడా. ఎన్నో దేశాలు తిరిగి మన అంబేద్కర్ గారి నాయకత్వంలో కొంతమంది ఒక 200 దేశాలు తిరిగి ఒక్కొక్క దేశం. తెలంగాణ కుంభమేళా ప్రపంచ ప్రఖ్యాత శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరి తెగవారి సాంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని వారు ప్రదర్శించారు. హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సాంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా
పంచాయతీరాజ్ స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు. It means to have life, be well, and so we bring this greeting to each and every one of you. స్వామి దయానంద్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పోచమ్మ బస్తీ దేవాలయ ఆవరణలో మాగి గణపతిని ప్రతిష్ఠించడం ఎంతో సంతోషకరంగా ఉందని పోచమ్మ బస్తీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర్పేటలో మొదటిసారిగా ఈ మాగి గణపతిని నెలకొల్పడం ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాగి గణనాయకుడి పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలన్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో రంగంపల్లి రాజు, గిరిధర్ గౌడ్, కంచె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్ట ఏందంటే గణపతి 22వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా నెలకొల్పనటువంటిది మాగి గణపతిని పోచమ్మ బస్సులో నెలకొల్పి రానున్న రోజుల్లో ఈ గణపతి బర్త్డేను కూడా అందరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని అంబర్పేట వాసుల తరపు నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా అయితే చేపడుతుందో ఈ మాగి గణపతిని కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఈ యొక్క గణపతిని నెలకొల్పడం జరిగింది. 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ప్రతి ఇంటి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది. అందరికి ఈ గణపతి ప్రతిష్ట ఏందని అంటే ఇంట్లో వండినటువంటి వెజిటేరియన్ కర్రీస్ కానీ వెజిటేరియన్ ఫుడ్ కానీ తెచ్చి అమ్మవారికి స్వామివారికి సమర్పించిన తర్వాత అందరూ కూడా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఏంటంటే ప్రతి పుట్టినరోజుకు ప్రతిరోజు కూడా గణపతికి నైవేద్యం లాగా మధ్యాహ్నము. మార్కాపురం జిల్లా దోర్నాలలో గిరిజనుల కోసం 2వ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. సోమవారం దోర్నాల మండలం చింతలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్లను చింతల, చిన్నారుట్ల, తుమ్మలభైలు, మర్రిపాలెం, గిరిజనగూడాలకు చెందినటువంటి 57 మందికి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాలు పొంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకం అమలు జరుగుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులు పట్టించుకోలేదని, ఎక్సైజ్ అధికారులలో కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులు కలిగించేవారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివేమీ లేవని, గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే త్వరలోనే మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివమణికంఠ ఏజెన్సీస్ ప్రొపరైటర్ రావికింద సుబ్బరత్నం, నరసింహారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టండి, ఆ బిడ్డలకు అన్నం పెట్టాలని ఒక ఆలోచన నాకు ఉందని చెప్తే ఆయన వెంటనే నారాయణ మంత్రి గారికి ఆ ఎండార్స్మెంట్ చేసి పంపించారు. త్వరలో కూడా దోర్నాల్లో అన్నా క్యాంటీన్ గిరిజనుల కోసం మీకోసమే పెట్టించి మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అప్పుడు నేను వచ్చినప్పుడు మన అమ్మాయి ఒక అమ్మాయిని కూడా కొట్టి గందరగోళం చేసినట్టు పరిస్థితులు నేను చూసా, కళ్ళారు చూసా. నేను ఆ రోజు మీకు చెప్పా, మీ దగ్గరికి వచ్చి ఒక్క ఎక్సైజ్ పోలీసు వాడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేను వస్తానని చెప్పారా లేదా? ఆ రోజు ఈరోజు ఎవరన్నా కేసులు పెడతా ఉన్నారా? ఎక్కడ కూడా అలాంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకునే దానికి నేను ముందుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏముండే మీరు ఈరోజే పేపర్లో చూశారు. మీరు త్వరలో మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెలకు 1500 రూపాయలు కూడా త్వరలో మీకు రాబోతా ఉంది. తర్వాత రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం. 2 విడతలుగా 14,000 ఇచ్చాం. గతంలో తిరుపతి జిల్లా రేణుగుంట ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ షరీద్ బాబా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని, గ్రామీణ అభివృద్ధికి అధికారులు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ షరీద్ బాబా ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేశారు. విధి నిర్వహణలో రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ సన్మానం ఇది జెండా వందనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహాల గురించి చెప్పుకోదలిస్తే 1974 ఆ ఏరియాలో 50 సంవత్సరాల ముందు ఈ విగ్రహాలను కొంగర జగ్గయ్య గారు, అంజలి గారు, ఇంకా మన రాజనాల గారు వీళ్ళ ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఉన్న కార్మిక సంఘాలు, కార్మిక సంఘ నాయకులు కృష్ణయ్య గారు, బిశ్వాస్ గారు వీళ్ళందరూ ఇక్కడ లోకల్గా హెల్ప్ చేసి ఈ విగ్రహాలను పెట్టడానికి సహకరించారు. ఆనాటి నుంచి కూడా రైల్వే పెన్షనర్స్ ఈ విగ్రహాలకు పెయింటింగ్ అయితేనే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వివి జి రామ్జీకి సవరణలు రావచ్చు, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ వెల్లడి. భారత్తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత, యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయన్. ఈ ఏడాది గగన్యాన్ G1 ప్రయోగం. షార్ట్ డైరెక్టర్ ES పద్మకుమార్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.